కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాంతో కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గంగుల చేతిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే కరీంనగర్ అభివృద్ధిలో గంగుల తనదైన మార్కు చూపించి ప్రజలకు అత్యంత ఆప్తుడవటం బండి స్పీడ్ కి బ్రేకులు వేస్తోందంటున్నారు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అక్కడి నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించిన మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తూ ఉండడంతో కరీంనగర్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఇప్పటికే గంగుల కమలాకర్ చేతిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుండి తిరిగి గంగులపై పోటీ చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకు కారణం కరీంనగర్ అభివృద్ధిలో గంగుల తనదైన మార్క్ చూపించి ప్రజలకు అత్యంత ఆప్తుడు అవ్వడమే అంటున్నారు. చివరికి బండి కరీంనగర్ బరిలోకే దిగారు. ఎంపీగా గెలవక ముందు రాష్ట్రానికి పెద్దగా పరిచయం లేని సంజయ్ ఈ ఎన్నికల్లో మంత్రి గంగులకు చెక్ పెట్టడం సాధ్యమేనా అంటే గంగుల చేసిన అభివృద్ధే ఆయనకు సమాధానం చెప్తుంది అంటున్నారు. సామాన్య ప్రజల మౌలిక అవసరాల దగ్గర నుండి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న గంగుల నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జనమే అభినందిస్తున్నారు. కరీంనగర్ పక్కనే లోవర్ మానేరు డ్యాం ఉండడం, గేట్ల దిగువన మానేరు నది కూడా నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ భారీ ప్రాజెక్టు రావడం గంగుల కృషి ఫలితమే. ఆయన పట్టుదలతోనే గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ స్ఫూర్తితో కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులకు 100 కోట్ల రూపాయలతో సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులోనే ప్రత్యేకంగా నిలిచే తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ రోప్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం భాసిల్లుతోంది. అయితే ఉత్తర తెలంగాణకు గేట్వేగా కరీంనగర్ను పిలుస్తూ ఉంటారు. దానికి తగ్గట్లే నగర ఎంట్రన్స్ లో నిర్మించిన అందమైన తీగల వంతెన అందరికీ వెల్కమ్ చెప్తూ ఆకట్టుకుంటోంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైంది అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో కరీంనగర్ రాష్ట్ర వాసులనే కాదు ఇతర ప్రాంతాల టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు మంత్రిగా తన శాఖాపరమైన రాష్ట్ర వ్యవహారాలు చక్కపెట్టాల్సి ఉన్నప్పటికీ గంగుల కమలాకర్ ఎప్పుడూ తన నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం మర్చిపోలేదు. అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధి మిగిలిన సిటీస్కి రోల్ మోడల్గా నిలుస్తుంది అన్న అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. అందుకు సర్వాంగ సుందరంగా మారిన కరీంనగర్ రోడ్లే నిదర్శనమని చెప్పొచ్చు. కరీంనగర్ సిటీలో ఎక్కడా మట్టి రోడ్డు అనేదే కనిపించదు. ఇక కరీంనగర్కు స్మార్ట్ సిటీ తేవడంలో గంగుల కృషి ఎంతో ఉంది. కేసీఆర్ అనుమతితో ఆయన అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చుట్టూ తిరిగి స్మార్ట్ సిటీ సాధించుకున్నారు. ఆ స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ అభివృద్ధిని గంగుల కమలాకర్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగులకు ఒకవైపు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతాలు పలుకుతూ ఉంటే మరోవైపు జనం గజమాలలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మా ఎమ్మెల్యేని మళ్లీ గెలిపించుకుని తీరుతామంటున్నారు కరీంనగర్ వాసులు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నగరానికి ఏం చేశారు అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రానికి పరిచయం అయ్యారు బండి సంజయ్. అంతకుముందు ఆయన కరీంనగర్లో సాధారణ కార్పొరేటర్ మాత్రమే. అయితే పార్టీ అంతర్గత లెక్కలు, పలువురితో సత్సంబంధాలు లేకపోవడంతో ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించింది బీజేపీ నాయకత్వం. తాజా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
బండి సంజయ్ గతంలో పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారా లేదా వేములవాడ నుండి పోటీ చేస్తారా అనే చర్చ చాలా కాలం సాగింది. అయితే దీనికి కారణం మాత్రం కరీంనగర్లో గంగుల చేపట్టిన అభివృద్ధి పనులే అంటారు. అదీ కాకుండా బండి సంజయ్ గతంలో 2 పర్యాయాలు కరీంనగర్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ చేతిలోనే పరాజయం పాలయ్యారు. అందుకే ఎంపీగా ఉండి కూడా మరోసారి గంగులపై పోటీ చేయడానికి ముందు వెనుక ఆలోచించారు అన్న ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం నిర్ణయంతో బండి సంజయ్ తిరిగి కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడాల్సి వచ్చింది అంటున్నారు. దీంతో అసెంబ్లీ కంటే ముందు లోక్సభలో అడుగుపెట్టిన బండి సంజయ్ అసెంబ్లీలో అడుగు పెట్టగలరా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆ క్రమంలో కరీంనగర్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వర్సెస్ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ మధ్య పోటీ రాష్ట్రంలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంత ఎంపీగా ఉన్నా కరీంనగర్లో బండి సంజయ్పై నెగిటివిటీ ఉంది అంటున్నారు. ఎంపీగా గెలిచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఆయన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అన్న విమర్శలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీగా ఉంటూ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుండి ప్రత్యేకంగా నిధులు రాబట్టడంలో విఫలమైన ఆయన కనీసం ఎంపీ లార్డ్స్ నిధులతో సెగ్మెంట్కు ఫలానా పని చేశాను అని చెప్పగలరా అని బీజేపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఇక రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాబట్టడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. ఎంతసేపు కేంద్ర నాయకులను రాష్ట్రానికి తీసుకువచ్చి మీటింగులు పెట్టడం, పాదయాత్ర అంటూ విడతల వారీగా రాష్ట్రంలో తిరగడం మినహా సొంత నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు అన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఆయన సొంత పార్టీ సీనియర్లను కూడా చిన్నచూపు చూస్తూ కేవలం సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాడి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి కూడా దూరమై ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదీ కాకుండా కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా వచ్చింది 2014-18 కాలంలో. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ మాత్రమే. అయితే ఎంపీ అయ్యాక స్మార్ట్ సిటీ తన ఘనతే అని ఆయన ప్రచారం చేసుకుంటూ జనంలో పలుచన అవుతున్నారు.